వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. విశాఖలో బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రోజు రోజుకి ఉష్ణోగ్రత పెరుగుతున్నది. విశాఖ వాసులు రోడ్డు మీదకి రావడానికే భయపడుతున్నారు. అయితే అత్యవసర సమయాల్లో రావడం తప్ప మినహా ఇటు వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఎట్టి పరిస్థితుల్లోని బయటకు రాకుంటే ఇళ్ళకే పరిమితమయ్యారు. ఇటు సముద్రం తీరాన విశాఖపట్నం ఉండడంతో కాస్త తేమ ఎక్కువ ఉండడం వల్ల చెమట ఎక్కువగా పడుతూ గడిచిన 3 రోజుల నుంచి చూసినట్లయితే 38 డిగ్రీలు నమోదు కాగా రాబోయే వారం రోజులు కూడా ఇదే ఉష్ణోగ్రత ఉంటుందనేసి తెలియజేశారు. విధంగా చూసుకున్నట్లయితే సాయంత్రం అయ్యేటప్పటికి కొద్దిగా చల్లదనం పడుతుంది. అది 2-3 రోజుల్లో కాస్త చిరుజల్లులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇటు అండమాన్ నికోబార్లోని ఇంతవరకు ఎటువంటి వర్ష సూచన లేకపోవడంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. ఇది విశాఖపట్నం నుంచి త్రినాథ్, వైజాగ్ విజన్.